అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారులోకి, రసంలోకి, సాంబార్లోకి తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో చేసి చూపిస్తాను అండి. నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ పసుపు, ఒకటే 1 స్పూన్ ఆయిల్ అండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకుందామండి. ఇట్లా మొత్తం ఆయిల్తో సహా అల్లం పేస్టు, పసుపు, ఉప్పు అండి, సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాలు ఇది నానబెట్టేసుకున్నాము. ఇది నానేటప్పటికే మనం మసాలా రెడీ చేసుకుందాము. ఇవ్వండి, ఇట్లా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకొని మనం మసాలా రెడీ చేసుకుందాం అండి. స్టవ్ ముట్టించి నేను ఒక బాండీ పెట్టేసుకున్నాను. ఇవ్వండి, బాండీలో ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇవ్వండి, ఒక 8 లవంగాలు, ఒక 15 దాకా ఉన్నాయి మిరియాలు ఫ్రై చేసుకుందాం. లైటింగ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు అండి. మనం కారం వేసుకోము, ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాను. నేను ఒక 1/2 కిలోకి ఒక 30 ఎండుమిరపకాయలు దాకా తీసుకున్నాను. ఇదే కారం. ఇంకా ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఇవ్వండి, ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసేసుకుందాము. ప్లేట్లు పోసుకొని ఆరబెట్టుకున్నాం ఇవి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయి పెట్టేసుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసుకుందాము. ఇవ్వండి, కొంచెం కరివేపాకు మన ఫ్రై ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నాము. కరివేపాకు ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో. ఇదిగోండి, ఈ రకంగా డ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయింది సార్ కరివేపాకు. ఇట్లా వేసుకోవాలి కరివేపాకుని. ఇప్పుడు మనం గ్యాస్ పని చేసుకొని మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇవ్వండి, మన మసాలాలు నారేటప్పటికి చికెన్ తాలింపు వేసేసుకుందాము. అదే స్టవ్ మీద అదే బాండీ పెట్టేస్తానండి నేను. ఆయిల్ వేసుకుందాము. అదే బాండీలోకి ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఇవ్వండి, ఆయిల్ వేడైపోయింది. ఒక 3-4 పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసేసుకున్నాం. ఒక 2 ఉల్లిపాయలు అండి. ఫ్రై చేసుకున్నాం. ఇవ్వండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ గోల్డెన్ కలర్ రావద్దు. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. మన కరివేపాకు ఎక్కువ ఉంటుందండి ఈ కర్రీలో, ఫ్రై కదా. ఇవన్నీ ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. మనం ఇందాక చికెన్లోని మనం అల్లం పేస్టు, పసుపు, ఉప్పు కూడా వేసుకున్నామండి. సాల్ట్ కూడా ఒకసారి కలిపేసుకొని కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ నూనెలోనే మగ్గనిద్దామండి బాగా. ఇవ్వండి, ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని మీడియంలో పెట్టుకోవాలంటే మగ్గనిద్దాము. మూత పెట్టేసుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము. ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకుందాం ఒకసారి. మొత్తం పొడిలాగా చేసేసుకుందాం. ఇవ్వండి, ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, పొట్టు తీయద్దు, పొట్టుతోటి ఇట్లా వేసేసి ఇది మిక్సీ పట్టేసేద్దాం. చూసుకుందామండి. చూస్తారు కదా, చికెన్ నుంచి వాటర్ కూడా మొత్తం పైకి వచ్చేసి బాగా ఉడుకుతుంది కదా చికెన్. ఇవ్వండి, నీళ్ళు కూడా దగ్గర పడిపోయినాయి, మొత్తం ఆయిల్ పైకి వస్తుంది. ఈ టైంలో మనం ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ తీసుకుందామండి. ఇవ్వండి, చిన్న చాయ్ గ్లాస్ అంటే కొంచెం అంత చికెన్ ఉడకటానికండి. వాటర్ పోసేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికిచ్చేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లా ఇట్లా పట్టేసుకోవాలి పొడి. చూసారు కదా, ఇలా పొడి రావాలి. ఒకసారి చికెన్ చూసేసుకున్నాం. చూసారు కదా, మొత్తం దగ్గరగా అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేస్తాం. ఇప్పుడు
ఈ టైంలో మనం ఈ పొడి అంతా వేసేసుకున్నాం. ఇప్పుడు నేను చేసుకొని కలిపేసుకున్నామండి. కొంచెం అంత ఆయిల్ పైకి వస్తున్నప్పుడు కొంచెం నీరు ఉండగానే ఈ పొడి వేసేసుకోవాలి. మనం మంట అంతా సిమ్లో పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం మొత్తం ఫ్రై చేసుకునేయండి, పచ్చివి ఏమీ లేదు, అన్నీ ఫ్రై చేసుకొని వేసుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నాం, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాం, వేసుకొని కలిపేసుకున్నాం. మంచి వాసన వస్తుందండి ఫ్రై మాత్రం. కరివేపాకు వేయాలి, కలిపేసుకొని ఒక్క నిమిషం అండి ఇదంతా కొంచెం పట్టే వరకు, చికెన్ పట్టేటట్టు ఒక్క 2 నిమిషాలు ఉంచేసుకొని సిమ్లో ఆపేసుకుందాం. ఇంకా చూసుకుందామండి. చూశారు కదా, ఇదిగోండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేసింది కదా, కర్రీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుందాం. మళ్ళీ ఇది కరివేపాకు చికెన్ కాబట్టి కరివేపాకు ఎక్కువ ఉండిద్దండి. కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపేసేసుకొని ఇంకా ఆపేసుకున్నాం. చాలా బాగుంటుందండి, చూసిగా చికెన్ చాలా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఇవ్వండి ఆపేసుకున్నాం గ్యాస్. ఇవ్వండి కరివేపాకు చికెన్ ఫ్రై అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మన చపాతీకి కూడా బాగుంటుంది, చపాతీకి కానీ రోటీకి కానీ జొన్న రొట్టెలోకి, మన పప్పుచారు కాంబినేషన్ కానీ సాంబార్ కాంబినేషన్ రసం కాంబినేషన్ కూడా బాగుంటుందండి. రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు, ఈ గుజ్జుతోటనే రైస్లో కలుపుకొని తినేయచ్చండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కలిసి మనం కూడా మర్చిపోకండి. బాయ్.